అక్కడ ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య వార్ జరుగుతుంటే ఇక్కడ మనకేం సంబంధం లేదనుకుని హాయిగా ఉంటే మాత్రం అంతే సంగతి. ఎందుకంటే అక్కడ జరుగుతుంది యుద్ధమే కానీ దాని ఎఫెక్ట్ మన మీద పడుతుంది. అది కూడా మన వంటింట్లో ఉన్న నూనె డబ్బా నుండి మన బైక్ పెట్రోల్ వరకు ఇలా ప్రతి నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం ఈ యుద్ధంతో ముడిపడి ఉంది. అంటే అక్కడ క్షిపణులు దూసుకుపోతుంటే ఇక్కడ మన జేబుకు చిల్లుపడటం ఖాయం. అది కేవలం వాళ్ళ యుద్ధం కాదు, అది మన బడ్జెట్ మీద జరుగుతున్న సర్జికల్ స్ట్రైక్. అంటే ఈ వార్ కేవలం ఆ రెండు దేశాల సమస్య మాత్రమే కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుదిపేసే ఒక పెద్ద సంక్షోభంగా మారింది. ముఖ్యంగా భారతదేశం, పాకిస్తాన్ వంటి దక్షిణాసియా దేశాలపై ఈ యుద్ధ ప్రభావం ఊహించని విధంగా ఉండబోతోంది. కాబట్టి ఈ యుద్ధ ప్రభావం వల్ల మన జేబులకు చిల్లు పెట్టే ఆ 6 ప్రధాన నిత్యావసర వస్తువులేంటి, మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ముప్పు పొంచి ఉందనే విషయాలను తెలుసుకుందాం. అంటే ఈ యుద్ధం మన రోజువారీ జీవితాన్ని ఎలా తలకిందులు చేయబోతుందో తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. విషయంలోకి వెళ్తే, యుద్ధం వల్ల జరిగే ప్రాణనష్టం గురించి మాట్లాడితే అది ఒక ట్రాజెడీ. కానీ ఆ యుద్ధం మన వంటింటికి చేరితే అది సామాన్యుడికి ఒక కామెడీ లేని సినిమా అవుతుంది. ఇప్పుడు ఈ యుద్ధ ప్రభావం వల్ల మన జేబులకు చిల్లు పెట్టే ఆ 6 ప్రధాన నిత్యావసర వస్తువుల గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. ఇందులో మొదటిది మనందర్నీ రోడ్డు మీద పడేసే ఇంధనం. మన భారతదేశం తన చమురు అవసరాల కోసం దాదాపు 85 నుండి 90% వరకు దిగుమతులపైనే డిపెండ్ అవుతుంది. అంటే మన బండి చక్రం తిరగాలన్నా గల్ఫ్ దేశాలు దయచూపాలి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో 20% కేవలం హోర్ముజ్ జలసంధి అనే ఒక సన్నటి సందులాంటి మార్గం గుండానే వెళ్తుంది. ఒకవేళ ఇరాన్ గనుక ఆ సందును మూసేస్తే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర బ్యారెల్కు $100 నుండి ఏకంగా $150 వరకు పెరిగే ఛాన్స్ ఉందని మన మేధావులు జోస్యం చెప్తున్నారు. దీనివల్ల మన దగ్గర పెట్రోల్ మరియు డీజిల్ ధరలు లీటరుకు 10 నుండి 30 రూపాయల వరకు పెరిగిపోవచ్చు. అంటే మనం ఆఫీస్కి వెళ్లడానికి పెట్టే పెట్రోల్ ఖర్చుతో ఒక పూట భోజనం కూడా కొనుక్కోవచ్చనమాట. ఇప్పటికే మన పక్కింటి పాకిస్తాన్లో ఈ పరిస్థితి తారాస్థాయికి చేరింది. అక్కడ పెట్రోల్ ధరలు ఏకంగా 20% పెరిగి లీటరు $300 దాటేసింది. పాపం వాళ్ళ పరిస్థితి చూస్తుంటే బండి కంటే నడక ఉత్తమమని వాళ్లే అనుకుంటున్నారు. అటు బంగ్లాదేశ్లో అయితే పెట్రోల్ కోసం రాత్రంతా క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తోంది. పైగా అక్కడ రేషన్ పద్ధతిలో బైక్లకి 2 లీటర్లు, కార్లకి 10 లీటర్లు మాత్రమే ఇస్తున్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే రేపు మన దగ్గర కూడా 1 లీటర్ పెట్రోల్ ఇస్తే 10 కిలోల బంగారం ఇస్తాం అని ప్రకటనలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఇంధనం ధర పెరిగితే కేవలం బండి నడపడమే కాదు, ఆ బండి మీద వచ్చే ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. దీంతో రవాణా ఖర్చులు పెరగడం వల్ల మనం రోజూ తినే కూరగాయలు, పాలు, పప్పులు అన్నిటికీ రెక్కలు వస్తాయి. ఇక్కడ ఒక విచిత్రం ఏమిటంటే, ఇరాన్లో బాంబు పేలితే ఇక్కడ మన వంట నూనె ధర ఎందుకు పెరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. కానీ నిజం ఏమిటంటే, మనం వాడే వంట నూనెలో ఎక్కువ భాగం దిగుమతి చేసుకునేదే. సముద్ర మార్గాల్లో గొడవలు మొదలైతే ఆ నూనె డబ్బాలు మోసుకొచ్చే ఓడలకు ఇన్సూరెన్స్ కంపెనీలు చుక్కలు చూపిస్తాయి, షిప్పింగ్ ఛార్జీలు పెంచేస్తాయి. ఫైనల్గా వంట నూనె ధరలు మనకు చుక్కలు చూపిస్తాయి. ఇప్పటికే పాక్ ఆఫ్ఘాన్ బోర్డర్ దగ్గర ఉన్న బలూచిస్తాన్లో నిత్యావసరాల ధరలు డబుల్ అయిపోయాయి. అంటే మనకు కూడా ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నమాట. మరి వంట గ్యాస్ సంగతి ఏమిటి అని అడిగితే దానికి కూడా మంట అంటుకుంది. భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో 60% పైగా గల్ఫ్ దేశాల నుండే తెచ్చుకుంటుంది. యుద్ధం వల్ల సప్లై చైన్ దెబ్బతింటే మన గ్యాస్ సిలిండర్ ధర కూడా సామాన్యుడి అంచనాలను దాటిపోతుంది. ఇప్పటికే మన దగ్గర వంట గ్యాస్ ధర 7% పెరిగింది. ఇక డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే ఖర్జూరం, పిస్తా వంటివి
యుద్ధం కారణంగా మరింత ప్రియం కానున్నాయి. సరే, ఇప్పుడు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా బంగారం ధరలు ఎందుకు ఆకాశానికి ఎగిసిపోతాయో మీకు తెలుసా? అలాగే ఒకవేళ పెట్రోల్ రేటు లీటరుకు 200 రూపాయలైతే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? నిజంగా పెట్రోల్ రేట్లు ఆ రేంజ్లో పెరిగితే మీరు మీ లైఫ్ స్టైల్ను ఎలా మార్చుకుంటారో కామెంట్స్లో చెప్పండి. ఇక ఇప్పుడు బంగారం మరియు స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. యుద్ధం మొదలవగానే పెద్ద పెద్ద పెట్టుబడిదారులంతా భయపడిపోయి స్టాక్ మార్కెట్లో పెట్టిన డబ్బును తీసేసి సురక్షితమైన బంగారం మీద పెడతారు. దీనివల్ల బంగారం డిమాండ్ పెరిగి తులం బంగారం ధర 80,000 రూపాయల మార్కుడు కూడా దాటవచ్చని అంచనా. అంటే మధ్యతరగతి వాళ్ళకి బంగారం కొనడం అనేది కేవలం కలలో మాత్రమే సాధ్యమయ్యే పనిలా మారిపోతుంది. మరోవైపు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టు ఉంటుంది. ముఖ్యంగా పెయింట్స్, టైర్లు, విమానయాన కంపెనీల షేర్లు పడిపోతాయి. ఎందుకంటే వీటికి ముడి చమురు చాలా అవసరం. యుద్ధ భయంతో విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ నుండి తప్పుకుంటే లక్షల కోట్ల సంపద ఆవిరైపోతుంది. ఇక విమాన ప్రయాణాల గురించైతే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంధన ధరలు పెరగడం వల్ల టికెట్ల ధరలు ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్నాయి. పాకిస్తాన్లో అయితే గల్ఫ్ దేశాలకు వెళ్లే వలస కార్మికుల విమానాలన్నీ రద్దయ్యాయి. అంటే పాపం అక్కడ ఉపాధి కోసం వెళ్లే వాళ్లకి ఈ యుద్ధం ఒక పెద్ద అడ్డుగోడగా మారింది. అటు కరెంటు విషయానికి వస్తే ఖతార్ వంటి దేశాలు తమ ఎనర్జీ కేంద్రాలపై దాడుల తర్వాత ఎల్ఎన్జీ ఉత్పత్తిని నిలిపివేశాయి. దీనివల్ల పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు గ్యాస్ సరఫరా ఆగిపోయి అక్కడ పరిశ్రమలు, ఇళ్లలో కరెంటు కోతలు మొదలయ్యాయి. మనకి కూడా ఆ సెగ తగిలే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్ఎన్జీ కొరత ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది. ఇప్పుడు మన కంటికి కనిపించని మరో పెద్ద సమస్య గురించి చెప్పుకుందాం. అది ప్యాకేజింగ్ మరియు ఎరువులు. మనకిది అంత ముఖ్యం కాదు అనిపించవచ్చు, కానీ మనం వాడే ప్లాస్టిక్ పల్లెట్స్ చమురు బై ప్రోడక్ట్ అయిన నాఫ్తా నుండి తయారవుతాయి. చమురు కొరత ఏర్పడితే ప్యాకేజింగ్ ఖర్చులు పెరిగి మీరు కొనే ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. ఇక రైతుల విషయానికి వస్తే ఇది మరింత ఆందోళనకరం. మనం వాడే యూరియా, అమోనియా వంటి ఎరువుల రవాణా చాలా వరకు హార్మోజ్ జలసంధి గుండానే జరుగుతుంది. సీజన్ మొదలయ్యే సమయంలో ఎరువుల ధరలు పెరిగితే రైతులపై అదనపు భారం పడుతుంది. దీనివల్ల పంట దిగుబడి తగ్గి కూరగాయలు, బియ్యం ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. అంటే యుద్ధం డైరెక్ట్గా మన ప్లేట్లోని అన్నం మీద కూడా ప్రభావం చూపిస్తుందన్నమాట. ఒక పరంగా చూస్తే భారత్కు ఇరాన్తో చాలా లోతైన సంబంధాలు ఉన్నాయి. మనం భారీ పెట్టుబడితో నిర్మించిన చాబహార్ ఓడరేవు మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే మధ్య ఆసియా దేశాలకు వెళ్లడానికి మనకిది ఒక కీలక మార్గం. యుద్ధం వల్ల ఈ ప్రాజెక్టు మందగిస్తే మన వాణిజ్య కలలు అన్నీ గల్లంతవుతాయి. అంతేకాకుండా ఇరాన్ మన బాస్మతి బియ్యానికి ఒక పెద్ద కస్టమర్. ప్రతి ఏటా మనం వేల కోట్ల విలువైన బియ్యం, టీ పొడి, పంచదార ఇరాన్కు ఎగుమతి చేస్తాం. యుద్ధం వల్ల ఈ ఎగుమతులు నిలిచిపోతే మన రైతులకు, వ్యాపారులకు భారీ నష్టం వాటిల్లుతుంది. డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ కూడా పడిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనం చమురు దిగుమతుల కోసం ఎక్కువ డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగి మన కొనుగోలు శక్తి పడిపోతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న దాదాపు 90 లక్షల మంది భారతీయుల భద్రత. యుద్ధం గనుక గల్ఫ్ ప్రాంతం అంతటా వ్యాపిస్తే వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. వారిని తిరిగి ఇండియాకు తీసుకురావడం మన ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారుతుంది. అంతేకాకుండా వారు పంపే విదేశీ ఆదాయం నిలిచిపోతే మన ఆర్థిక వ్యవస్థకు అది కోలుకోలేని దెబ్బ అవుతుంది. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్ వంటి దేశాలకు ఇది ఒక మహా సంక్షోభమని చెప్పాలి. మన దేశం విదేశీ మారక నిల్వలతో కొంతకాలం తట్టుకోగలిగినా సామాన్యుడి ఇబ్బందులు మాత్రం తప్పవు. ముగింపుగా చూస్తే
ఇరాన్ యుద్ధం అనేది కేవలం ఏదో దేశాల మధ్య జరిగే సరిహద్దు గొడవ కాదు. అది మన ఇంటి బడ్జెట్కు తగిలే ఒక గట్టి దెబ్బ. పెట్రోల్ రేట్ల నుండి పప్పుల ధరల వరకు, బంగారం నుండి కరెంటు వరకు ప్రతిదీ ఈ యుద్ధ ప్రభావంతో ముడిపడి ఉన్నాయి. యుద్ధం వల్ల ఎవరూ గెలవరు, కానీ సామాన్యుడు మాత్రం ప్రతిరోజూ ఓడిపోతూనే ఉంటాడు. శాంతి చర్చల ద్వారా ఈ యుద్ధాన్ని ఆపడమే ప్రపంచ దేశాలకు ఉన్న ఏకైక మార్గం. లేదంటే యుద్ధం జరిగేది అక్కడైనా, ఏడ్చేది మాత్రం ఇక్కడ మనమే. ఇప్పటికైనా మన బడ్జెట్ను ప్లాన్ చేసుకోవడం, వీలైనంత వరకు పొదుపుగా ఉండడం మన బాధ్యత. మరి ఈ యుద్ధం వల్ల వచ్చే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ పరిస్థితులు చూస్తుంటే రాబోయే రోజుల్లో మనమింకా ఎలాంటి ధరల మంటను చూడాల్సి వస్తుందో అని అనిపిస్తుంది కదా. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.